హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినయ్. ఈరోజు అయితే మనము శబరి ఎక్స్ప్రెస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. డైరెక్ట్ ప్లాట్ఫామ్ మీద నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తున్నా అంటే, నేను ఫ్యామిలీతో ఉన్నా, నాతోటి చాలా లగేజ్ అయితే ఉండే, అందుకోసము బయట నుంచి లగేజ్ ప్లాట్ఫామ్ మీదకి తెచ్చే వరకు లేట్ అయిపోయింది. మన ట్రైన్ టైం కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ 11 అవుతుంది. ఇంకో 10 మినిట్స్లో మన ట్రైన్ అయితే శబరి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి వస్తుంది. నేను ప్రజెంట్ ఆలువా రైల్వే స్టేషన్లో ఉన్న. ఈ ట్రైన్ వచ్చేసి తిరువనంతపురం నుంచి సికింద్రాబాద్కి అయితే నడుస్తుండే. నేనైతే తిరువనంతపురం నుంచి టికెట్ అయితే తీసుకున్నా, కానీ బోర్డింగ్ పాయింట్ ఆలువా పెట్టుకున్నా. ఎందుకంటే నాకు ఆ తిరువనంతపురంకి 6 అవర్స్ డిస్టెన్స్ దూరంలో ఉన్నాము. ఈ శబరి ఎక్స్ప్రెస్ ఇంతకుముందు ఐసీఎఫ్ తోటి నడిచేది, ఇప్పుడు ఎల్హెచ్బికి అప్డేట్ అయింది. ఎల్హెచ్బికి అప్డేట్ అయినాక చాలా టైమింగ్స్ అయితే చేంజ్ అయిపోయింది. ఈ ట్రైన్ గురించి మరిన్ని విశేషాలు మనం ఈ బ్లాగ్లో తెలుసుకుందాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇదంతా ఆలువా రైల్వే స్టేషన్, చాలా రష్ ఉంటుంది ఈ రైల్వే స్టేషన్. ఎప్పుడు అంతా పార్కింగ్ ఏరియా, పార్కింగ్ స్లాట్, చాలా రష్ అయితే ఉంటుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 3 ఆలువా. మన ట్రైన్ అయితే ఇక్కడికి వస్తుంది. అండ్ పక్కన ఉన్నది కానూర్ అలిపి ఎక్స్ప్రెస్. సుజన్, హాయ్ చెప్పు. హాయ్. ఇక్కడ ఒక కాఫీ అయితే తీసుకున్నా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేను. కాఫీ 10 రూపీస్ పడింది. Your attention please. Train number 20630 Thiruvananthapuram Central Secunderabad Shabari Superfast Express via Palakkad will arrive shortly on Aluva station platform number 3. Namaskaram. ఇప్పుడే అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది, మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి వస్తుందని. నేనైతే కోచ్ పొజిషన్ మాది 12. ఇక్కడైతే ఏం డిస్ప్లేస్ అయితే లేవు, S1, S2, S3 అని. మనం ఇక్కడ నార్మల్గా వీళ్ళు పెట్టుకున్నారు కోచ్ నెంబర్ 1, 2, 3 అని. అట్లా మా కోచ్ పొజిషన్ నెంబర్ 12 S1లో ఉంది మా సీట్. నేనైతే కరెక్ట్ లొకేషన్లోనే ఉన్నా, వెయిటింగ్ ఫర్ ట్రైన్. ఇంకా మన ట్రైన్ అయితే డిలే నడుస్తుంది, ఇంచుమించు 20 మినిట్స్ పైగా డిలే నడుస్తుంది. ఆల్మోస్ట్ ఇంకొక 1 కిలోమీటర్ దూరంలో ఉంది. మన ట్రైన్ అయితే వచ్చేసింది. ఎదురుగా వచ్చేది మన ట్రైనే, శబరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇంతకుముందు శబరి ఎక్స్ప్రెస్ ఉండే, ఐసీఎఫ్కి చేంజ్ అయినాక ఇది సూపర్ ఫాస్ట్ అయింది. నైట్ అయితే వేరే లెవెల్ స్పీడ్ ఉంటుంది దీన్ని. $80250 లాలగూడ బ్యాప్ 7. తిరువనంతపురం సికింద్రాబాద్. లగేజ్ అంతా మోసుకుంటూ అయితే ట్రైన్లోకి అయితే వచ్చి కూర్చున్నా. చాలా లగేజ్ ఉంది మాది, మేము ఉన్నది ముగ్గురం, కానీ చాలా బ్యాగ్స్ ఉన్నాయి. దమ్ అయిపోయిన లగేజ్ అంతా. కోచ్ పొజిషన్ ప్రకారంగా మన బోగి అయితే రాలేదు, చాలా 3-4 బోగీస్ నడిచి S1కి అయితే ఎక్కాల్సి వచ్చింది. టైం వచ్చేసి కరెక్ట్గా 11:45 అవుతుంది. చూడండి టైం 11:12 అవుతుంది. ఇక్కడ నుంచి మన ట్రైన్ 11:15కి బయలుదేరాలా. మనం ఆలువా రైల్వే స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాము. ప్రజెంట్ మన జర్నీ టువర్డ్స్ సికింద్రాబాద్. ఈరోజు మనము ఆలువా నుంచి సికింద్రాబాద్కి 1334 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాము. పెరియార్ రివర్ ఇది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి తమిళనాడుకి పోతుంది. ఇది ఇక్కడ నుంచి ఇదంతా పెరియార్ రివర్. సుజన్ వాటర్ వాటర్ అని అంటుంది. బేసికలీ ఈ ట్రైన్లో టికెట్ దొరకడం కొంచెం ఇబ్బంది, దొరికితే మాత్రం అదృష్టమేనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే త్రూఅవుట్ ద ఇయర్ 365 days కంప్లీట్ వెయిటింగ్ లిస్ట్లో ఉంటుంది. వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ట్రైన్ ఇది కూడా, సదరన్ రైల్వేస్లో. నేను ఈ ట్రైన్ని డీజిల్ లోకోమోటివ్ WDP 40 పుల్ చేసే టైంలో కూడా ఎక్కిన, బ్యాప్ 7 పుల్ చేసే టైంలో కూడా ఎక్కిన, బ్యాప్ 4 కూడా మధ్యలో పుల్ చేసింది, ఆ టైంలో కూడా ఎక్కిన ఈ ట్రైన్ని. ఈ ట్రైన్ యొక్క యావరేజ్ స్పీడ్ 55 km/h. దీని ఒక మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 130 km/h స్పీడ్లో అయితే పోతుంది. కోచెస్ చూసుకున్నట్టయితే నీట్గానే ఉంది. సూజన్ని రెడీ చేస్తుర్రు, చిన్న పాప. మిర్రర్ ఎల్హెచ్బి కోచెస్కి అప్డేట్ అయినాక ఎప్పుడు చూపించలే కదా, అప్పుడైతే పాతగా అయిపోయింది ఇది 4-5 మంత్స్లోనే. ఛార్జింగ్ పాయింట్స్ సో చూసుకున్నట్టయితే
ఇది కంప్లీట్గా కోచ్. మన ట్రైన్ చూడండి కర్వ్లో. మనం ఇప్పుడు ఈ పాలక్కాడ్ అనే రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఫారెస్ట్లో నుంచి అయితే పోతాము కోయంబత్తూర్కి వెళ్ళే టైంలో. బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉంటాయి ఆడ. క్రికెట్ టోర్నమెంట్ అవుతుంది ఈడ. టికెట్ ప్రైజెస్ వచ్చేసి స్లీపర్ వచ్చేసి 720 రూపీస్, 3 టైర్ ఏసీ 1820 రూపీస్, 2 టైర్ వచ్చేసి 2585 రూపీస్, క్లాస్ వచ్చేసి 4345 రూపీస్. ఇవన్నీ ఆన్లైన్ ప్రైజెస్. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో బుక్ చేసుకున్నట్టయితే మీకు ఇంకా కొంచెం తక్కువనే పడుతుంది. ఈ ట్రైన్కి నేమ్ కూడా శబరిమల టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ నేమ్ అయితే ఈ ట్రైన్కి అయితే పెట్టారు. ఎందుకంటే ఎక్కువ మంది శబరికి పోయే స్వాములు భక్తులు మాత్రమే ఎక్కువ చాలా అధికంగా ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తారు. సుజన్ హాయ్ చెప్పు. ఇప్పుడే రెడీ అయింది. హాయ్ అమ్మో. నెక్స్ట్ రైల్వే స్టేషన్ మనకి ఇక్కడ నుంచి వచ్చేది త్రిశూర్ రైల్వే స్టేషన్. 33 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. 26 మినిట్స్ డిలేతో నడుస్తుంది. కోరాటై అన్నై రైల్వే స్టేషన్ అయితే మనం ఇప్పుడే స్కిప్ చేసినాము. ఈ ట్రైన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనం తెలుసుకోవాలనుకుంటే ట్రైన్ నెంబర్ వచ్చేసి 20630 సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. కంప్లీట్ 4 స్టేట్స్లో ట్రావెల్ చేస్తుంది. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఫస్ట్ రన్ వచ్చేసి 6th ఏప్రిల్ 1987లో అయితే స్టార్ట్ అయింది. 38 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. ట్రైన్ వచ్చేసి సదరన్ రైల్వేస్ ద్వారానైతే ఆపరేట్ అవుతుంది. ఫ్రమ్ తిరువనంతపురం సెంట్రల్ టు సికింద్రాబాద్. కంప్లీట్గా 40 స్టాప్స్ ఉంటాయి. 1555 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. ఎండ్ టు ఎండ్ 28 అవర్స్ అయితే తీసుకుంటుంది ఎండ్ టు ఎండ్ కవర్ చేయడానికి. అండ్ ఇది వచ్చేసి డైలీ ఎక్స్ప్రెస్, డైలీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్ నెంబర్ వచ్చేసి 20629. ఈ ట్రైన్లో కంప్లీట్గా ఏసీ ఫస్ట్ క్లాస్, ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్ అండ్ స్లీపర్ క్లాసెస్, జనరల్ అండ్ రిజర్వ్డ్ ఉంటాయి. ఇంతకు ముందు మనకి ఈ ట్రైన్ హైదరాబాద్ డెక్కన్ నుంచి కొచ్చి హార్బర్ వరకే నడుస్తుండే. 2005 నుంచి ఈ ట్రైన్ అయితే తిరువనంతపురంకి అయితే ఎక్స్టెండ్ చేసిర్రు. మార్చ్ 27, 2005న. శబరి ఎక్స్ప్రెస్ 29th సెప్టెంబర్ 2025ల మేల్ ఎక్స్ప్రెస్ నుంచి సూపర్ ఫాస్ట్కి అయితే అప్డేట్ అయింది. ఈ ట్రైన్ కంప్లీట్గా 22 కోచెస్తో నడుస్తుంది. అందులో 4 జనరల్ కోచెస్, 8 స్లీపర్ కోచెస్, 2 టైర్ ఏసీ, 4 3 టైర్ ఏసీ, 1 ప్యాంట్రీ కార్ అండ్ 1 ఫస్ట్ క్లాస్ కోచ్, ఒక ఎస్ఎల్ఆర్, ఒక ఈఓజీ. ఈ ట్రైన్ది పాత నెంబర్ కూడా ఉంది. పాత నెంబర్ వచ్చేసి 17229 తోటి నడిచేది మేల్ ఎక్స్ప్రెస్ ఉన్నప్పుడు. సూపర్ ఫాస్ట్ అయినాక 20630 నెంబర్ తోటి అయితే నడుస్తుంది. టైమింగ్స్ అయితే చేంజ్ అయినాయి కంప్లీట్గా ట్రైన్ది. ఒకసారి మనం టైమింగ్స్ గమనించుకున్నట్టయితే తిరువనంతపురంలో 6:45కి స్టార్ట్ అవుతుంది. వర్కల శివగిరికి 7:21కి వస్తుంది. కొల్లం జంక్షన్కి 7:45కి వస్తుంది. కరునాగపల్లికి 8:13కి వస్తుంది. కాయంపులం జంక్షన్కి 8:30కి వస్తుంది. మావిల్లెకర జంక్షన్కి 8:41కి వస్తుంది. చాంగనూరు జంక్షన్కి 8:53కి వస్తుంది. తిరువాలో జంక్షన్కి 9:04కి వస్తుంది. చాంగనేసరి రైల్వే స్టేషన్కి 9:13కి వస్తుంది. కొట్టాయంకి 9:32కి వస్తుంది. ఎర్నాకుళంకి 10:40కి వస్తుంది. ఆలువాకి 11:18కి వస్తుంది. త్రిశూర్కి 12:27కి వస్తుంది. వాడకచరికి 12:49కి వస్తుంది. కొట్టంపాలెంకి 13:30కి వస్తుంది, అంటే 1:30 PMకి వస్తుంది. పాలకాడ్కి 1:57 PMకి వస్తుంది. కోయంబత్తూర్ జంక్షన్కి 3:35 PMకి వస్తుంది. తిరుపూర్ రైల్వే స్టేషన్కి 4:23 PMకి వస్తుంది. ఎర్రోడ్ జంక్షన్కి 5:10 PMకి వస్తుంది. సేలం జంక్షన్కి 6:10 PMకి వస్తుంది. కోరాపూర్ రైల్వే స్టేషన్కి 7:04 PMకి వస్తుంది. జోలార్పేట జంక్షన్కి 7:53 PMకి వస్తుంది. కాట్పాడి జంక్షన్కి 9:10 PMకి వస్తుంది. చిత్తూరు అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎంటర్ అయిపోయింది. మళ్ళీ చిత్తూరుకి 9:48 PMకి వస్తుంది. తిరుపతికి 11:10 PMకి వస్తుంది. రేణుగుంటకి 11:45 PMకి వస్తుంది. గూడూరు జంక్షన్కి 1:08 AMకి వస్తుంది. నెల్లూరుకి 1:38 AMకి వస్తుంది. సింగరాయకొండకి 2:48 AMకి వస్తుంది. ఒంగోలుకి 3:23 AMకి వస్తుంది. చీరాల 4:08 AMకి వస్తుంది. బాపట్ల 4:23 AMకి వస్తుంది. నిడుబ్రోలు 4:45 AMకి వస్తుంది. తెనాలి జంక్షన్కి 5:18 AMకి వస్తుంది. గుంటూరు జంక్షన్కి 5:50 AMకి వస్తుంది. సత్తెనపల్లికి 6:54 AMకి వస్తుంది. పిడుగురాళ్ళకి 7:19 AMకి వస్తుంది. కనిగూడ జంక్షన్
స్టేషన్కి 7:39 AM వస్తుంది, మిర్యాలగూడ 8 AM వస్తుంది, నల్గొండ 8:39 AM వస్తుంది, చెల్లపల్లి 10:24 AM వస్తుంది, సికింద్రాబాద్ వచ్చేవరకు 11 AM అవుతుంది. ఇది కంప్లీట్ ట్రైన్ జర్నీ టైమింగ్. ఇది లంచ్ టైమ్. ఇప్పుడే ఒక ఎగ్ బిర్యానీ తీసుకున్న ట్రైన్లో, ప్యాంట్రీ ఫుడ్. ఇది ఎట్లుందో చూసి చెప్తా రివ్యూ. ఫుడ్ అయితే బాగుంది, నాట్ బ్యాడ్ అనే చెప్పవచ్చు. తినొచ్చు, ఎఫర్ట్ చేయొచ్చు, చిన్నపిల్లలకి కూడా తినిపించచ్చు, నాట్ బ్యాడ్. శబరి ఎక్స్ప్రెస్లో ప్యాంట్రీ ఫుడ్ అయితే ఎగ్ బిర్యానీ నేను తిన్నా. ఎగ్ బిర్యానీ అయితే చాలా బాగుంది. మనమైతే పరశురామ్ ఎక్స్ప్రెస్ని అయితే ఓవర్టేక్ చేస్తున్నాము ఫ్రమ్ కన్యాకుమారి టు మ్యాంగళూరు. కేరళ స్టేట్ ప్రకృతికి, నేచర్కి పెట్టింది పేరు గాడ్స్ ఓన్ కంట్రీ. చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉంటాయి. నా ప్రీవియస్ వీడియోస్ చూశారు కదా, కేరళ, మున్నార్, అలిపి, చాలా మాత్రం మస్తు ఎంజాయ్ చేసినాం మేము. అండ్ యాక్చువల్లీ మా ట్రిప్ అయితే ఇక్కడ నుంచి మేము గోవాకు పోయేది ఉండే, కానీ అది టికెట్స్ కన్ఫర్మ్ కాలేదు, క్యాన్సిల్ అయిపోయింది. మనం ఆల్మోస్ట్ త్రిశూర్ రైల్వే స్టేషన్ దాకా వచ్చేసినాము. మన ట్రైన్ ఇక్కడికి 12:27కి రావాలా, 12:42 అవుతుంది. 14 minutes డిలే తోటి మనం ఇక్కడికి వచ్చినాము త్రిశూర్ రైల్వే స్టేషన్కి. ఎదురుగా కనిపించేది త్రిశూర్ రైల్వే స్టేషనే. వెల్కమ్ టు త్రిశూర్ రైల్వే స్టేషన్. ఇది ఒక డిస్టిక్ అనమాట కేరళలో. స్టేషన్ కోడ్ TCR. ఎక్కే వాళ్ళు ఏమంత లేరు, చాలా తక్కువనే ఉన్నారు. అంతా ఇక్కడ లోకల్ స్టేట్ నుంచి ఒక స్టేషన్ నుంచి ఒక స్టేషన్, ఇంటర్మీడియట్ స్టేషన్కి ట్రావెల్ చేసే వాళ్ళు కేరళ వాళ్ళు చాలామంది ఉన్నారు, కేరళైట్స్. కేరళలో బనానా చిప్స్, హల్వా చాలా ఫేమస్. చాలా రకాల బనానా చిప్స్ ఇక్కడ ఉన్నాయి కదా రైల్వే స్టేషన్లో. అండ్ ఇక్కడ లాటరీ కూడా, కేరళ లాటరీ కూడా ఫేమస్ ఇక్కడ. త్రిశూర్ నుంచి మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ రైల్వే స్టేషన్ వాడకన్ చెర్రీ, 13 kilometers దూరంలో ఉంది. మస్తు బ్యూటిఫుల్గా అనిపిస్తుంది మన ట్రైన్ ఈ కర్వ్లో మాత్రం. పక్కన గ్రీనరీ, మన ట్రైన్ సూపర్. ఈతల సైడ్ లొకేషన్ ఇది, మస్తు అనిపిస్తుంది అసలు ట్రైన్ అయితే. వాడకన్ చెర్రీ స్టేషన్ కోడ్ WKI. ఇక్కడికి 12:49కి రావాలా, 1-2 అవుతుంది. ప్రజెంట్ 16 minutes డిలే తోటి మనం ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ కేవలం 1 minute స్టాప్ మాత్రమే ఉంటుంది మన ట్రైన్కి. అసలు చాలా బ్యూటిఫుల్ ఉంది ఇది. మన పక్కన ఇంకో ట్రైన్ అయితే పోతుంది. తిరువనంతపురం లోక్మాన్య తిలక్ టర్మినస్ నవరాత్రి ఎక్స్ప్రెస్. ఇక్కడ స్టాప్ లేదు దానికి. ఫ్లాగ్ మస్తు అనిపిస్తుంది. ఇది చాలా లాంగ్ కర్వ్ ఇది, అందుకోసం ట్రైన్ మెల్లకపోతుంది. ఇక్కడ వాడకన్ చెర్రీ రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్ 1 minute ఆగింది. నవరాత్రి ఎక్స్ప్రెస్ జింగ్ అయితే అయింది. నెక్స్ట్ రైల్వే స్టేషన్ మనకు వచ్చేది కొట్టపాలెం, 27 kilometers దూరంలో ఉంది. మనము ఇక్కడ నుంచి ఫారెస్ట్కి అయితే ఎంటర్ అవుతాము. మధ్యలో మనకు ఒక 1 hour 1.5 hour సిగ్నల్స్ కూడా ఉండవు ఇక్కడ. ఒట్టపాలెం రైల్వే స్టేషన్కి కొంచెం పోకముందు అండ్ ఒట్టపాలెం స్టేషన్ దాటినాక మనకి సిగ్నల్స్ కూడా మనకి ఉండవు ప్రాపర్గా. చూడండి, అన్ని కొబ్బరి చెట్లే, కేరళ మొత్తం కొబ్బరి చెట్లే. వీళ్ళు ఇక్కడ ఇంకోటి హైలైట్ ఏంటంటే, నేను చాలా వాళ్ళని అడిగిన, ఈ కొబ్బరి చెట్లు ఉంటుంది కదా, ఈ కొబ్బరి వీళ్ళు అమ్మారంట. బేసిక్గా వీళ్ళు ఇక్కడ కోకోనట్ ఆయిల్ తయారు చేసుకొనికే పెడతారంట. వీళ్ళు కొబ్బరి నీళ్ళు తాగాలనుకుంటే బయట నుంచి బెంగళూరు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. ఇన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి, ఏం లాభమో ఏందో ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. వీళ్ళు ఏంటంటే ప్యూర్ కోకోనట్ ఆయిల్ తోటి తయారు చేస్తారు కదా ఆయిల్, అందుకోసం అంట.
ఇది ఒట్టపాలెం పోకముందు రివర్. మళ్ళీ ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది అక్కడ. నాకు తెలిసి 3rd ట్రాక్ కన్స్ట్రక్షన్ అవుతుంది. సోరడూర్ జంక్షన్ మన ఇండియన్ ముందు కంప్లీట్ ట్రైన్ని చూడొచ్చు. ఈ కర్వ్లో మనము ఫ్రమ్ ఇండియన్ టు ఈఓజీ. బాబా ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఆహా, చాలా పెద్ద కర్వ్ ఉన్నట్టుందిగా ఇది. బ్యాక్ సైడ్ ఈఓజీ. మనము ఆల్మోస్ట్ ఒట్టపాలెం రైల్వే స్టేషన్ దాకా వచ్చినాము. ఇంకొక 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నాం మనం ఒట్టపాలెం రైల్వే స్టేషన్కి. ఇది ఓటీపీ రైల్వే స్టేషన్. ఒట్టపాలెం 1:30కి రావాలా, 1:45కి మనం ఇక్కడికి వచ్చినాము. 15 మినిట్స్ డిలే నడుస్తుంది ప్రజెంట్ మన ట్రైన్. ఇది లాస్ట్ రైల్వే స్టేషన్ కేరళలో. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి తమిళనాడుకి అయితే ఎంటర్ అయిపోతాము. ఒట్టపాలెం రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మనకి పాలకాడ్, తమిళనాడుకి ఎంటర్ అయిపోతాం ఫారెస్ట్ నుంచి. అండ్ మధ్యలో మనకి ఇక్కడ ఫేమస్ ఒక వాటర్ ఫాల్స్ ఉన్నాయి, సిరువాని వాటర్ ఫాల్స్. ఏషియాలోనే 2nd స్వీటెస్ట్ వాటర్ అది సిరువాని. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్స్లో మెన్షన్ చేయండి సిరువాని వాటర్ ఫాల్స్. లాస్ట్ టైం ఐసీఎఫ్లో శబరి ఎక్స్ప్రెస్ మనం ఎక్స్ప్లోర్ చేసినప్పుడు 9 అవర్స్ డిలే తోటైతే నేను సికింద్రాబాద్కి పోయినా. చాలా డిలే అయిన ఉండే లాస్ట్ టైము. ఇప్పుడు ఈసారి 2nd టైం ఎక్కిన శబరి ఎక్స్ప్రెస్. ఈసారి రైట్ టైంకి పోతుందా ఢిల్లీకి పోతుందా తెలియదు. మస్తు బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అసలు. గ్రీనరీ, మామిడికాయల చెట్లు. మన ముందు ఆలియానగరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది, తిరువనంతపురం ఇండోర్. ఆ ట్రైన్ కారణంగా ఆ ట్రైన్ వెళ్ళకపోతుంది అనుకుంటా. మనది కూడా చాలాసేపు ఆకుట పోతుంది. పాలకాడ్ రైల్వే స్టేషన్కి మనం ఇంకొక 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. మా ఏడో కొబ్బరి చెట్లు చూడండి ఎంత హైట్లో వచ్చినాయో. బాబా మస్తు హైట్లు ఉన్నాయిగా. అది చూస్తారు కదా, అది భరతపూజ డ్యామ్. ఇది ఈ నుంచి ఇది కేరళకి అయితే పోతుంది వాటర్. సీన్స్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. ఇటు సైడు అక్కడెక్కడో రోడ్డు చిన్న కారు పోతుంది. ఆ కొండలు చూడండి అసలు ఎట్లున్నాయో. అన్నీ వెస్టర్న్ ఘాట్స్ అయింది. సూపర్ ఉంది కదా. మనమైతే పాలకాడ్ జంక్షన్ దాకా వచ్చేసినాము. ట్రైన్ రూట్ ఎట్లుంటుందంటే ఒట్టపాలెం నుంచి పాలకాడ్కి మధ్యలో తమిళనాడు నుంచి పోయి మళ్ళీ పాలకాడ్ టచ్ అవుతుంది. పాలకాడ్ వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ రైల్వే స్టేషన్ ఇండియాలో. ఒక చిన్న కరెక్షన్, ఇందాక ఒట్టపాలెం లాస్ట్ స్టాప్ అని చెప్పాను కదా కేరళ. ఒట్టపాలెం అయితే లాస్ట్ స్టాప్ కాదు, పాలకాడ్ జంక్షన్ కేరళ లాస్ట్ స్టాప్. తర్వాత ఇక్కడ నుంచి మనము తమిళనాడుకి ఎంటర్ అయిపోతాము. మనము పాలకాడ్ జంక్షన్ రైల్వే స్టేషన్కి వచ్చినాము. స్టేషన్ కోడ్ PGT. డిలే అయితే పెరిగిపోయింది 56 మినిట్స్కి. 1:57కి ఇడికి రావాలా, ప్రజెంట్ 2:57 అవుతుంది. 60 మినిట్స్ డిలే తోటి మనము పాలకాడ్ జంక్షన్ రైల్వే స్టేషన్కి వచ్చినాము. ఇది వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ రైల్వే స్టేషన్ ఇన్ కేరళ.
ఈ రైల్వే స్టేషన్ నుంచి 2 లైన్స్ అయితే డివైడ్ అవుతుంది. ఒకటి జోలార్పేట షోరనూరు లైన్ అండ్ ఇంకోటేమో పాలకాడ్ మధురై లైన్. 2 లైన్స్ డివైడ్ అవుతాయి ఇక్కడ నుంచి. అండ్ ఈ రైల్వే స్టేషన్కి ఇంచుమించు 128 ఏళ్ళ చరిత్ర ఉంది. 1898లో ఓపెన్ అయింది. 2016 స్వచ్ఛ భారత్ మిషన్ సర్వే ద్వారా ఇది వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ రైల్వే స్టేషన్ ఇన్ కేరళ అని కూడా డిక్లేర్ చేశారు. పాలక్కాడ్ జంక్షన్ రైల్వే స్టేషన్లో ఒక కాఫీ అయితే తీసుకున్నా. మన ట్రైన్ పాలక్కాడ్ జంక్షన్ నుంచి స్టార్ట్ అయిపోయింది. 5 మినిట్స్ ఆగింది ఇక్కడ. నెక్స్ట్ రైల్వే స్టేషన్ మనకి కోయంబత్తూర్. ఇప్పుడు మధ్యలో మనము సిరువాని వాటర్ చూడొచ్చు. మనము సిరువాని అంటే ఏషియాస్ సెకండ్ స్వీటెస్ట్ వాటర్. ఇక ఇక్కడ నుంచి మనకి ఫారెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది కోయంబత్తూర్ వరకు. కంప్లీట్ మనం ఫారెస్ట్లో నుంచి వెళ్తాము. కొండలు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. మా పాత డీజిల్ ఇంజన్ ఉన్నట్టుంది. ఇది కలర్ చూస్తేనే అర్థమైపోతుంది. WDP 12559 అది నా ఫేవరెట్ డీజిల్ లోకోమోటివ్. ఇది దీని సౌండ్ అయితే వేరే లెవెల్ అసలు. WDG4 ఇది WDG4. ప్రజెంట్ మనమైతే ఫారెస్ట్ నుంచే వెళ్తున్నాము. ఇదంతా ఫారెస్టే. మన బాక్స్కి ముందే, మన కోచ్కి ముందే ప్యాంట్రీ అనమాట. కనిపిస్తుంది కదా, ఇది ప్యాంట్రీ. ఇది ఏమన్నా లొకేషనా మస్తు కనిపిస్తుంది. మన ట్రైన్ ఫ్రంట్ ఇంజన్ కూడా కనిపిస్తుంది. బ్యూటిఫుల్ లొకేషన్. ఈ కర్వ్ చాలా పెద్ద కర్వ్ ఉంది. మన ట్రైన్ చూడండి ఎంత స్పీడ్ రెడ్యూస్ అయిపోయిందో. చాలా పెద్ద కర్వ్ ఇది. మన పక్కన తిరువనంతపురం ఇండోర్. ఇందాకటి నుంచి మనల్ని ఈ ట్రైన్ అయితే బాగా సతాయిస్తుంది. ఈ ట్రైన్ ఉండడం వల్ల మన ట్రైన్ ముందుకు పోలు ఆగిపోతూ ఉంది. ఈ ట్రైన్ క్రాసింగ్ పెట్టిరు మనకి. ఈ ట్రైన్కి మనమైతే ఇప్పుడు ఈ ట్రైన్ని ఓవర్టేక్ చేస్తున్నాం. తిరువనంతపురం నుంచి ఇండోర్కి పోతుంది. ఆ ట్రైన్ పక్క నుంచి పోతుంటేనే కంపు వాసన వస్తుంది. అసలు గుట్కా వాసన. మొత్తం ట్రైన్ ఎక్కిన స్లీపర్ల జనరల్లో మొత్తం గుట్కా తినేటోళ్ళు ఎక్కువ ఉంటారు ఇలా. ప్రజెంట్ మన ట్రైన్ టాప్ స్పీడ్కి అయితే పోతుంది. స్టార్ట్ అయినప్పటి నుంచి ఇదే హైయెస్ట్ స్పీడ్ అనమాట. కోయంబత్తూర్కి ఇంకొక 16 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం మనము. ఇక్కడ నుంచి సేలం డివిజన్ వెనకాల బోర్డు అయితే వెళ్ళిపోయింది, వెల్కమ్ టు సేలం డివిజన్ అని. ఇంకొక 8 కిలోమీటర్స్ దూరంలో మనం ఉన్నాము కోయంబత్తూర్ రైల్వే స్టేషన్కి. వన్ ఆఫ్ ద మెయిన్ రైల్వే స్టేషన్ ఇది తమిళనాడులో. ఇక్కడ కోయంబత్తూర్ నుంచి 4 లైన్స్ అయితే డివైడ్ అవుతాయి. ఒకటి కోయంబత్తూర్ చెన్నై లైన్, ఒకటి కోయంబత్తూర్ పొలాచి, కోయంబత్తూర్ మెట్టుపాలయం అండ్ కోయంబత్తూర్ షోరనూరు జంక్షన్ లైన్స్ అయితే డివైడ్ అవుతాయి. ఇక్కడ నుంచి మనం బయట చూస్తున్నాం కదా, అది కొడనూరు జంక్షన్ రైల్వే స్టేషన్ని మనం ప్రజెంట్ స్కిప్ చేస్తున్నాము. ఇది ఆల్మోస్ట్ కోయంబత్తూర్కి వచ్చినాం. ఫారెస్ట్ నుంచి మనము సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ నుంచి అయితే ఏం ఫారెస్ట్ ఉండదు టిల్ సికింద్రాబాద్. కంప్లీట్గా మనము మంచి రూట్లోనే వెళ్ళిపోతాం. ఇంకా ఎందుకంటే ఫారెస్ట్లో మనం ఒక గంటన్నర సిగ్నల్స్ లేకుండే. ఫారెస్ట్లో చాలా ఇబ్బంది అయింది. ఫోన్ చేసుకోవాల్సిన అవసరం పడింది ఆ టైంలో. ఎవరైనా ఊటీ వెళ్ళాలనుకుంటే మాత్రము అలా ఆంధ్రప్రదేశ్ నుంచి అయినా సరే, తెలంగాణ నుంచి అయినా సరే, కేరళ నుంచి అయినా సరే వాళ్ళు వచ్చి కోయంబత్తూర్ రైల్వే స్టేషన్కి రండి. కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ నుంచి మెట్టుపాలయం రైల్వే స్టేషన్ వెళ్ళి బై రోడ్ వెళ్ళండి. మెట్టుపాలయం రైల్వే స్టేషన్ 98 కిలోమీటర్స్ ఎంత ఉంటుంది. అక్కడ నుంచి మనకి ఉదగమండలం ఊటీకి టాయ్ ట్రైన్ ఉంటుంది.
బ్యూటిఫుల్ ఉంటుంది ఆ జర్నీ మాత్రము. ఇంచుమించు 5 hours జర్నీ 4 hours జర్నీ ఉంటుంది. నేనైతే పోలేదు, నెక్స్ట్ నేను అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. ఎవరైనా వెళ్ళి చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి, బాగుంటుంది ఊటీ రైల్ జర్నీ కూడా. మనం కోయంబత్తూర్ జంక్షన్కి వచ్చేసినాము. ఇక్కడికి 3:25కి రావాలా, 4:22 అవుతుంది ఈ టైమ్. 47 minutes డిలే తోటి వచ్చినాము. స్టేషన్ కోడ్ CBE. మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది కోయంబత్తూర్ నుంచి కూడా. కరెక్ట్ 2 minutes అయితే ఆగింది ఇక్కడ. చాలామంది ఎక్కిరు ఇక్కడ. నెక్స్ట్ రైల్వే స్టేషన్ తిరుపూర్, 51 kilometers ఉంది. మంచి స్పీడే పోతుండు, దగ్గర దగ్గర 110, 115 దాకా టచ్ అవుతుండు. ఇంకా మ్యాక్సిమం స్పీడ్ అయితే టచ్ కాలే. ఇంకా కోయంబత్తూర్ నుంచి తిరుపూర్ పోయే మధ్యలో మాత్రం మన ట్రైన్ సూపర్ స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తుంది. మీరు చూస్తారు కదా, ఇంట్లో నుంచే చాలా మంచి స్పీడ్ అయితే పోతుంది. కోయంబత్తూర్ నుంచి అస్సలు తగ్గేదే లే అనుకుంటూ స్పీడ్ మాత్రము. తిరుపూర్ రైల్వే స్టేషన్కి వచ్చినాము మనము. డిలే కూడా మనది ఒక 10 minutes తక్కువైంది. ఇంతకుముందు 1 hour డిలే ఉండే, ఆల్మోస్ట్ 15 minutes డిలే తక్కువైంది. 45 minutes డిలే తోటి తిరుపూర్ రైల్వే స్టేషన్కి అయితే మనం రీచ్ అయిపోయినాము. 4:23కి రావాలా, 5:05 అవుతుంది ప్రజెంట్ టైము. స్టేషన్ కోడ్ TUP. కోయంబత్తూర్ నుంచి ఈ రైల్వే స్టేషన్కి అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవచ్చు. స్పీడ్ మాత్రము సూపర్ స్పీడ్. ఇక్కడ ఎక్కే వాళ్ళు అయితే అంత లేరు, తక్కువనే ఉన్నారు. జనరల్లో ఎక్కే వాళ్ళు ఎక్కువ ఉన్నారేమో. ఇక్కడ నుంచి మనకు నెక్స్ట్ స్టాప్ ఎర్రోడ్ జంక్షన్. తమిళనాడులో కంప్లీట్గా 73 రైల్వే స్టేషన్స్ అయితే అమృత్ భారత్ స్కీమ్లా డెవలప్ అవుతున్నాయి. ఆ 73 స్టేషన్స్లో ఈ తిరుపూర్ రైల్వే స్టేషన్ కూడా ఒకటి. తిరుపూర్ నుంచి కూడా మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఎర్రోడ్ జంక్షన్. ఇక్కడ నుంచి ఈ విండో సీట్ నాది కాదు, విండో సీట్లో కూర్చోనికి వేరే వాళ్ళు వచ్చిర్రు. అయ్యో వీడియో తీయడానికి ఇబ్బంది అయిపోతుంది అనుకున్నా. తను రిక్వెస్ట్ చేసిన, బ్రదర్ ఇట్లా వీడియో తీస్తున్నా, కొంచెం నా సీట్ అప్పర్ పడుతుంది వెళ్తావా అంటే తను సహకరించి అప్పర్ బర్త్కి వెళ్ళిపోయాడు. కొంచెం అమ్మయ్య అని రిలాక్స్ అయిన. వీడియో ఎట్లరా బాబు అనుకున్నా. మళ్ళీ ఎర్రోడ్ జంక్షన్ ఇక్కడ నుంచి కరెక్ట్ 50 kilometers దూరంలో ఉంది. అసలు కోయంబత్తూర్ దాటినాక ఏం స్పీడ్ అసలు మస్తు స్పీడ్ అయితే వస్తున్నాము. ప్రజెంట్ మనము ఈరోడ్ జంక్షన్కి అయితే వచ్చేసినాము. ఆ పక్కన చూస్తున్నాం మనము ఈరోడ్ డీజిల్ లోకో షెడ్ ట్రాక్స్, అది లెఫ్ట్ సైడ్లో. ఏం స్పీడ్, సూపర్ స్పీడ్. మీరు చూసారు కదా, అసలు 130 స్పీడ్ అయితే టచ్ అయింది ఇందాక. సూపర్ మ్యాక్సిమం స్పీడ్ అనేది వచ్చినాం మనం ఇడికి. మన డిలే కూడా తక్కువనే అయిపోయింది. మనం ఈరోడ్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాము. స్టేషన్ కోడ్ ED. ఇక్కడికి మన ట్రైన్ 5:10కి రావాలా. ప్రజెంట్ 5:45 అవుతుంది. 35 minutes డిలే తోటి వచ్చినాము. ఈ నుంచి అయితే జొల్లార్పేట షర్నూర్ లైన్ ఒకటి పోతుంది, ఈరోడ్ తిరుచిరపల్లి లైన్ ఒకటి పోతుంది, అండ్ ఒకటి ఏమో ప్రపోజ్డ్ ఉంది లైన్, ఈరోడ్ పలాని లైన్. 3 lines అయితే ఉన్నాయి. ఆ ప్రపోజ్డ్ లైన్ కూడా వచ్చేస్తే కొంచెం ట్రాన్స్పోర్టేషన్ ఈజీ ఉంటుంది. ఇక్కడ మన బాక్స్కి క్లీనింగ్ కూడా చేస్తారు. ఇవన్నీ చూస్తారు కదా, వాష్రూమ్ క్లీన్ చేస్తారనమాట ఈరోడ్లో. ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ జంక్షన్ తమిళనాడులో. వాడ గ్రీన్ కలర్ అయినా పెడుతుంది కదా, ఇక్కడ క్లీన్ అయిపోతుంది అనమాట. ట్రైన్లో ఉన్న కచరా మొత్తం క్లీన్ చేసేస్తారు ఇక్కడ. వాటర్ కూడా ఫిల్ చేస్తారు మన ట్రైన్కి ఇక్కడ ఈ రోడ్లో. చాలా పెద్ద రైల్వే స్టేషన్ ఇది. ట్రైన్ మెయింటెనెన్స్ రైల్వే స్టాప్ అని కూడా చెప్పుకోవచ్చు ఇది. ఈ రోడ్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. 60 kilometer దూరంలో ఉన్న సేలం జంక్షన్కి 60 kilometers ఉంది కరెక్ట్గా. ఇక్కడ నుంచి
సన్సెట్ టైం అయితే అయింది కదా. ఇవన్నీ బనానా ట్రీస్. టైం 6 అయితే అయిపోయింది. ఇంకా కొంచెం సేపట్లో అయితే మనకి సన్ వెళ్ళిపోతుంది. లొకేషన్స్ కూడా చూడలేము. సూర్యుడు మన వీడియోస్లో ప్రతి వీడియోలో సూర్యుడు మస్తు సపోర్ట్ చేస్తాడు. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా. దాచుకొని చెట్లలో నుంచి మనము ఆల్మోస్ట్ సేలం జంక్షన్కి అయితే వచ్చేసినాము. 6:10కి రావాలికి 7 o'clock అయితే వచ్చినాము. 49 minutes డిలే తోటి మనం ఇక్కడికి వచ్చినాము. సేలం జంక్షన్ ఇది వన్ ఆఫ్ ద బిగ్ జంక్షన్ అనే చెప్పుకోవచ్చు. స్టేషన్ కోడ్ SA. చాలామంది ఉన్నారుగా ఇక్కడ ఎక్కేవాళ్ళు. ఇక్కడ నుంచి కంప్లీట్గా 4 lines డివైడ్ అవుతుంది. ఒకటి సేలం కారూర్ డిండిగల్ లైన్, ఇంకోటి సేలం పాలకాడు లైన్ ఇప్పుడు మనం వచ్చింది. ఇంకోటి సేలం బెంగళూరు లైన్, అది వయా ధర్మపురి పోతుంది. సేలం విరుందాచలం లైన్, ఇంకోటి సేలం జోలారిపేట లైన్. చాలా బిజీ ఉంటుంది ఎప్పుడు ఈ రైల్వే స్టేషన్ అయితే, సేలం జంక్షన్. ఇది కూడా తమిళనాడులో 73 స్టేషన్స్లో వన్ ఆఫ్ ద స్టేషన్. సేలం రైల్వే స్టేషన్ 9th క్లీనెస్ట్ రైల్వే స్టేషన్ అని 2017లో డిక్లేర్ చేసిర్రు. ఇండియాలోనే, తమిళనాడులో కాదు, ఇండియాలోనే. మార్నింగ్ నుంచి మనము 346 kilometers ట్రావెల్ చేసినాం ఫ్రమ్ ఆలువా టు సేలం జంక్షన్. సికింద్రాబాద్కి ఇక్కడ నుంచి ఇంకా 971 kilometers దూరంలో ఉన్నాం మనము. సేలం జంక్షన్ నుంచి కూడా మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి 66 kilometers దూరంలో ఉన్న మోరాపూర్ రైల్వే స్టేషన్. వన్ ఆఫ్ ద బిజియెస్ట్ రైల్వే స్టేషన్ తమిళనాడులో ఇది సేలం జంక్షన్. ఇదంతా మోరాపూర్ రైల్వే స్టేషనే. మనం మోరాపూర్ రైల్వే స్టేషన్కి వచ్చినాము 7:04కి రావాలా, 7:46కి వచ్చినాము. 42 minutes డిలే తోటి. స్టేషన్ కోడ్ MAP మ్యాప్. బాగుంది కదా స్టేషన్ కోడ్. మనము మోరాపూర్ రైల్వే స్టేషన్ నుంచి కూడా స్టార్ట్ అయినాము. ఇక్కడ నుంచి నెక్స్ట్ రైల్వే స్టేషన్ 55 kilometers దూరంలో ఉంది, జోలార్పేట జంక్షన్. లాస్ట్ టైం ICFకి వచ్చేస్తున్నప్పుడు ఈ శబరి ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేసినప్పుడు జోలార్పేట జంక్షన్ నుంచి మనకి డిలే స్టార్ట్ అయింది. రైల్వే స్టేషన్ చూడండి ఎంత మంచిగా కట్టిర్రో, బ్యూటిఫుల్, బాగుంది కదా. బయట కూడా చాలా బాగుంది పార్కింగ్ స్పేస్ ఇదంతా. అండ్ అక్కడ జోలార్పేట జంక్షన్లో మనకి 4 hours అక్కడ నుంచి డిలే స్టార్ట్ అయింది. సికింద్రాబాద్ వెళ్ళే వరకు 9 hours అయితే డిలే తోటి సికింద్రాబాద్ రీచ్ అయినాము. ఆ స్టేషన్లో ఆ ట్రిప్లో నేను సికింద్రాబాద్ దాకా అయితే పోలే, మధ్యలో మిర్యాలగూడలో దిగిపోయాను. డిన్నర్కి కూడా సేమ్ అండా బిర్యానీ పెట్టుకున్నా, 2 eggs అండ్ ఒక చిల్లీ చికెన్. బాగుంది కాబట్టి మళ్ళీ సెకండ్ టైం డిన్నర్కి కూడా ఇదే పెట్టుకున్నా. జోలార్పేట్ జంక్షన్కి ఇంకా మనము 8 kilometers దూరంలో ఉన్నాము. మనము ఆల్మోస్ట్ జోలార్పేట్ జంక్షన్కి అయితే వచ్చేసినాము. ఇక్కడికి 7:53కి రావాలా, మనము 8:31కి వచ్చినాము. 38 minutes డిలే తోటి. డిలే టైం అయితే తక్కువ అవుతుంది. వెల్కమ్ టు జోలార్పేట్ జంక్షన్. ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ జంక్షనే తమిళనాడులో. స్టేషన్ కోడ్ JTJ. ఇక్కడ నుంచి చెన్నై సెంట్రల్ బెంగళూరు సిటీ లైన్ ఒకటి ఉంటుంది అండ్ జోలార్పేట షొరనూరు లైన్ 2 lines ఇక్కడ నుంచి అయితే డివైడ్ అవుతాయి. జోలార్పేట నుంచి కూడా మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ రైల్వే స్టేషన్ తమిళనాడులో లాస్ట్ స్టాప్ కాట్పాడి రైల్వే స్టేషన్. దాని తర్వాత మనము ఆంధ్రప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయిపోతాము. మన పక్కన ఉన్నది కాచిగూడ మదురై వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇప్పుడే వచ్చింది ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదికి. మనమైతే వెళ్ళిపోతున్నాము. మన ఆపోజిట్లో వచ్చేది మైసూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ రేణుగుంట టు మైసూర్.
1236. ఇప్పుడు పోయింది కదా ఆ ట్రైన్ 22306 ఫ్రమ్ జసింద్ టు ఎస్విఎంటి బెంగళూరు. మనము ఆల్మోస్ట్ కాట్పాడి జంక్షన్ దాకా వచ్చేసినాము. ఈ లైన్ పోతుంది కదా ఇటు, అటు వెళ్తే అరుణాచలం అటు సైడ్ అయితే పోతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్. ఇక్కడ కాట్పాడిలో వేలూరు గోల్డెన్ టెంపుల్, సిఎంసి హాస్పిటల్ అండ్ విఐటి యూనివర్సిటీ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కాట్పాడిలో. చాలా పెద్దదనే చెప్పుకోవచ్చు ఇది. ఇక్కడ ప్లాట్ఫామ్స్ ఎట్లా అంటే ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2 వచ్చేసి చెన్నై, బెంగళూరు, త్రివేంద్రం ఈ రూట్లో వెళ్ళి 1, 2లో ఆగుతాయి. 3, 4 ఏమో 3, 4, 5 ఏమో తిరుపతి, విల్లుపురం ఈ రూట్ ట్రైన్స్ అన్నీ 3, 4, 5లో ఆగుతాయి. స్టేషన్ కోడ్ KEP అండ్ ఫోర్త్ సిటీ అని కూడా అంటారు దీన్ని. ఇక్కడికి మన ట్రైన్ 9:10కి రావాలా, 9:39కి వచ్చింది. 29 minutes డిలే తోటి. నెక్స్ట్ మనమైతే ఆంధ్రప్రదేశ్కి ఎంటర్ అయిపోతాము. చిత్తూరు రైల్వే స్టేషన్ 33 kilometers దూరంలో ఉన్నాము చిత్తూరుకి. 10 kilometers పోగానే మనకైతే ఆంధ్రప్రదేశ్ టచ్ అవుతుంది ఇటు నుంచి. ఇదంతా కాట్పాడి రైల్వే స్టేషన్. మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది కాట్పాడి రైల్వే స్టేషన్ నుంచి కూడా. మనమైతే చిత్తూరు రైల్వే స్టేషన్కి వచ్చేసినాం. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ రైల్వే స్టేషన్ ఇది చిత్తూరు. అసలు మన తెలుగు స్టేట్స్కి ఎంటర్ అయితేనే కొంచెం అదొక ఫీల్ వస్తుంది మనకి. 9:48కి రావాలి ఇడికి, కానీ 15 minutes లేట్గా అయితే వచ్చింది ఇడికి. నెక్స్ట్ రైల్వే స్టేషన్ తిరుపతి రైల్వే స్టేషన్. ఆల్మోస్ట్ టైం అయితే లేట్ అయిపోయింది చాలా. చిత్తూరు నుంచి కూడా మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది కదా. 71 kilometers దూరంలో ఉంది తిరుపతి రైల్వే స్టేషన్. మార్నింగ్ 7 అవుతుంది. మనం ఆల్మోస్ట్ నియర్ సత్తెనపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. నైట్ చాలా స్టాప్స్ అయితే స్కిప్ చేసినాము, అంటే ఇంకా పడుకున్నాం నైట్, అందరికీ డిస్టర్బెన్స్ ఉంటుందని. సత్తెనపల్లి రైల్వే స్టేషన్ ఇంకొక 1 kilometer దూరంలో ఉంది. ఎదురుగా వచ్చేది సత్తెనపల్లి రైల్వే స్టేషన్. ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాం మనము. 6:54కి రావాలి ఇడికి, 7:03కి వచ్చింది. ప్రజెంట్ డిలే 8 minutes డిలే తోటి మనం ఇక్కడికి వచ్చినాం. సత్తెనపల్లి రైల్వే స్టేషన్ కోడ్ SAP. నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి పిడుగురాళ్ళ. సత్తెనపల్లి నుంచి కూడా మన ట్రైన్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ 31 kilometers ఉంది పిడుగురాళ్ళ ఇక్కడ నుంచి. ఇది కూడా రైల్వే స్టేషన్ దాటి పొండూడ హాల్ట్ దగ్గర మనకి సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్ తోటి అయితే క్రాసింగ్ పెట్టిర్రు. ఇక్కడ ఆగింది మన ట్రైన్ క్రాసింగ్కి. మనం నైట్ చాలా స్టాప్స్ స్కిప్ చేసినామని చెప్పినాం కదా. ఎదురుగా వచ్చింది తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్. చాలా స్పీడ్ తోటి అయితే వస్తుంది చూడండి, మ్యాక్సిమం స్పీడ్ తోటి వస్తుంది.
వందే భారత్ పోయినాక మన ట్రైన్ అయితే ఇక్కడ పొందుగల్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మిర్యాల కూడా 30 కిలోమీటర్స్ దూరంలో ఉంది. నైట్ మనం స్కిప్ చేసిన స్టేషన్స్ తిరుపతి, రేణిగుంట జంక్షన్, గూడూరు జంక్షన్, నెల్లూరు, సింగరాయకొండ, ఒంగోలు, చీరాల, బాపట్ల, నిడుబ్రోలు, తెనాలి జంక్షన్, గుంటూరు జంక్షన్. ఇది కృష్ణా రివర్. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణని డివైడ్ చేస్తుంది. ఇది దాటగానే మనం తెలంగాణకి అయితే ఎంటర్ అయిపోతాము. ఇప్పుడు మనమైతే అఫీషియల్గా తెలంగాణకి ఎంటర్ అయిపోయినాము. మేము ఆల్మోస్ట్ మిర్యాలగూడ రైల్వే స్టేషన్కి వచ్చినాము. స్టేషన్ కోడ్ MRGA. ఇక్కడికి 8:08కి రావాలా, ప్రజెంట్ 8:50 అవుతుంది. 42 మినిట్స్ డిలే తోటి మనం ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళే వాళ్ళు చాలామందే ఉంటారు. ఎక్కేవాళ్ళు జనరల్లో ఆడ ఎక్కుతారు, రిజర్వేషన్లో కూడా ఎక్కుతారు. రిజర్వేషన్ అయితే ఖాళీ లేదు, జనరల్లో ఎక్కేవాళ్ళు చాలామంది ఉన్నారు. మిర్యాలగూడ నుంచి కూడా మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. సుజన్ కిటికీలో నుంచి చూస్తున్నది. నెక్స్ట్ రైల్వే స్టేషన్ నల్గొండ, 37 కిలోమీటర్స్ దూరంలో ఉంది. నిన్న మనము కొబ్బరి చెట్ల గ్రీనరీ చూసినాం. ఇక్కడనేమో వరి పంట గ్రీనరీ చూస్తాం మనం. ఇక్కడ సైడ్ అంతా వరి పంట, కళ్ళు చెట్లు. ఇక్కడ మన తెలంగాణ సాంప్రదాయం కళ్ళు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది పూరి ఆలు సబ్జీ 50 రూపాయలు అయితే పడింది. మన పక్కన ఉంది విశాఖపట్నం లింగంపల్లి జన్మభూమి. లింగంపల్లి నుంచి విశాఖపట్నం పోతుంది. మనం ఆల్మోస్ట్ నల్గొండ రైల్వే స్టేషన్కి వచ్చేసినాము. నల్గొండ డిస్టిక్ ఇది. నల్గొండ రైల్వే స్టేషన్కి మనము 8:39కి రావాలా, 9:25కి వచ్చినాము. 46 మినిట్స్ డిలే తోటి మనం ఇక్కడికి వచ్చినాము. స్టేషన్ కోడ్ NLDA. నల్గొండ నుంచి కూడా మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ రైల్వే స్టేషన్ మనకి లాస్ట్ రైల్వే స్టేషన్. ఈ ట్రైన్కి లాస్ట్ రైల్వే స్టేషన్ చెల్లపల్లి. 97 కిలోమీటర్స్ ఉంది. 10:24కి పోవాలి ఆడికి. చూద్దాం ఏ టైంకి పోతుందో, రైట్ టైంకి పోతుందా, డిలే కంటిన్యూ అవుతుందా, డిలే కవర్ చేస్తారా. మనము పగిడిపల్లి దాకా వచ్చేసినాము. ఇక్కడ నుంచి సికింద్రాబాద్ సెక్షన్, సికింద్రాబాద్ డివిజన్. అటు సైడ్ అంతా గుంటూరు డివిజన్. అండ్ అసలు ఆ లైన్ ఏమో వరంగల్, నాగ్పూర్. వరంగల్ కాజీపేట నుంచి లెఫ్ట్ పోతే నాగ్పూర్, కాజీపేట నుంచి స్ట్రైట్ పోతే విజయవాడ లైన్ అది. ఈ లైన్ అది కరెక్ట్గా. ఆల్మోస్ట్ చెల్లపల్లికి అయితే రీచ్ అయిపోయినాం మనము. 10:24కి రావాలి అడిగి. 10:42 అవుతుంది. 20 మినిట్స్ డిలే తోటి మనం చెల్లపల్లికి అయితే వస్తున్నాము. రీసెంట్గా ఒక మదర్, 2 పిల్లలు చనిపోయింది ఇక్కడే చెల్లపల్లి. చాలా బాధ, ఎందుకు వచ్చిందో అంత డిప్రెషన్ తనకి. చెల్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్ ఇంకొక 13 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. అది కొత్త రైల్వే స్టేషన్. ఆలువా నుంచి చెల్లపల్లికి ఇప్పటిదాకా మనం 1305 కిలోమీటర్స్ అయితే వచ్చాము. ఇక్కడ నుంచి సికింద్రాబాద్ ఇంకొక 13 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ చెల్లపల్లిలో ఓన్లీ మనకి 2 మినిట్స్ స్టాప్ మాత్రమే. దిగే వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ. చూడండి మన ట్రైన్ అయితే చెల్లపల్లి నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది.
ఇంకొక 10 మినిట్స్లో నాకు తెలిసి మనం సికింద్రాబాద్లో ఉంటాము. 10-15 మినిట్స్లో మ్యాక్సిమము. మౌలాలి రైల్వే స్టేషన్ని స్కిప్ చేస్తున్నాం మనము. మన పక్కన ఉన్నది తిరుపతి సికింద్రాబాద్ పద్మావతి ఎక్స్ప్రెస్. అదైతే మెయింటెనెన్స్కి వచ్చింది ఇప్పుడే. మార్నింగ్ వచ్చి ఇక్కడికి మెయింటెనెన్స్కి వచ్చింది. ట్రైన్ చూడండి ఎట్లా పడిపోయిందో. ఎప్పటి నుంచో దడ అది. మనము 1317 కిలోమీటర్స్ నిన్నటి నుంచి ట్రావెల్ చేసి సికింద్రాబాద్ జంక్షన్కి అయితే వచ్చేసినాము. 11:02కి రావాలా, 11:09కి అయితే వచ్చినాము. ఒక 8 మినిట్స్ డిలే తోటి మనం ఇక్కడికి వచ్చినాము. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇటు సైడ్ చూడండి, ప్లాట్ఫామ్ నెంబర్ 10 సైడు మంచిగా అవుతుంది. వెల్కమ్ టు సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్. మన హోమ్ టౌన్కి వస్తే ఆ ఫీలే డిఫరెంట్ ఉంటుంది కదా. ఇంతటితో అయితే ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను. అల్వా నుంచి సికింద్రాబాద్ వరకు అయితే ఎక్సలెంట్ జర్నీ అని చెప్పుకోవచ్చు. ప్యాంట్రీ ఫుడ్ బాగుంది, ట్రైన్ టైమింగ్ బాగుంది, స్పీడ్ బాగుంది. మధ్యలో కోయంబత్తూరు వరకు కొంచెం స్లో నడిచినా కూడా కోయంబత్తూరు నుంచి సికింద్రాబాద్ వరకు మాత్రం సూపర్ స్పీడే మెయింటైన్ చేసాను. ఓవరాల్ ఈ ఫీడ్బ్యాక్ మాత్రం చాలా బాగుంది ట్రైన్. మీరు ఎప్పుడైనా కేరళకి వెళ్ళాలనుకుంటే ఈ ట్రైన్ని ట్రై చేయండి. అండ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి ఇంకో వ్లాగ్లో కలుద్దాము. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.